గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఐడీసీ కార్యాలయంలో చైర్మన్ డేగల ప్రభాకర్ అధ్యక్షతన కార్పొరేషన్ బోర్డు సమావేశం జరిగింది. కార్పొరేషన్ భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఏపీఐడీసీ ముఖ్య ఉద్దేశమని చైర్మన్ డేగల ప్రభాకర్ చెప్పారు. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి 792 కంపెనీలకు సుమారు 344 కోట్ల రూపాయల లోన్లను అందించామన్నారు. 2006 నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల కార్పొరేషన్ యాక్టివిటీ ఆగిపోయిందని, ముఖ్యంగా కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐడీసీను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఏపీఐడీసీని ఎంతగానో ప్రోత్సహించారని, పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు. కానీ ఏపీఐడీసీ కూడా ఇప్పటి నుంచో కూడా మరి ఇది స్తబ్దగా ఉన్నటువంటి ఏపీఐడీసీని కూడా మా అందరిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మమ్మల్ని అందరూ కూడా చైర్మన్గా అట్లానే డైరెక్టర్లుగా కూడా 5గురిని నియమించి దీన్ని యాక్టివ్ చేయాలి. దీని ద్వారా కూడా మరి ఎంఎస్ఎంఈ వాళ్ళ ద్వారా కూడా మరి దీనికి ఎంతో పెద్ద పరిశ్రమలకి మేము చేయూతనియాలని చెప్పేసి మేము కూడా ఇప్పుడు మా ఎండీ గారు అయినటువంటి రఘునాథ్ గారు కూడా ప్రోత్సాహంతో ఏదైతే ఓల్డ్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేసేసి దాదాపుగా 2021, 2020 దాకా అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ మేము కూడా ఏపీఐడీసీ నుంచి లోన్లు ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజున యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఇది తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఐడీసీ, టీఎస్ఐడీసీ 2 కలిసి ఉన్నటువంటి పరిశ్రమ భవనం కూడా ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉంది. కొన్ని మరి రాష్ట్రం విభజనలో అప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఇంకా పూర్తిగా జరగకపోవడం వల్ల అక్కడ పరిశ్రమల భవనం కూడా తెలంగాణ రాష్ట్రానికి, ఇటు ఆంధ్ర రాష్ట్రానికి